హాయ్ వెల్కమ్ టు కిప్ టీవీ నేను మీ యాంకర్ ఫాతిమా. బీఆర్ఎస్ ఎప్పుడు ఎలాంటి వ్యూహాలు రచిస్తుందో చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే వ్యూహాలు రచించడంలో బీఆర్ఎస్ కు ఉన్న పట్టు అంత ఇంత కాదు. మరీ ముఖ్యంగా కేసీఆర్ టీమ్ గా చెప్పుకునే కేటీఆర్, హరీష్ రావు లాంటి అగ్రనేతల వ్యూహంలో భాగంగానే సైలెంట్ గా ఉంటారు. వ్యూహంలో భాగంగానే మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఏపీ విషయంలో కూడా బీఆర్ఎస్ ఎందుకో మాట మారుస్తున్నట్టు తెలుస్తుంది. గతంలో జగన్ కు బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది, అందులో ఎలాంటి అనుమానాలు లేవు. అయితే మిత్రపక్షంగా ఉన్న కేసీఆర్, జగన్ ఇద్దరు కూడా ఓడిపోయారు. అయితే ఏపీ రాజకీయాలతో కేసీఆర్ కు పెద్దగా అవసరం లేదు. ఎక్కడ ఏం జరిగినా తన మీదనే ఎఫెక్ట్ చూపించకపోవచ్చు, కానీ రాజకీయంగా తనకు అవసరం ఏర్పడితే మాత్రం ఎవరిని అయినా కలుపుకొని పోతుంటారు కేసీఆర్. ఇప్పుడు ఏపీలో టీడీపీ ప్రభుత్వం విషయంలో కూడా బీఆర్ఎస్ పాజిటివ్ గానే రియాక్ట్ అవుతోంది. మరీ ముఖ్యంగా కేటీఆర్ మాట్లాడుతూ అడ్వాంటేజ్ తీసుకొని మరి చంద్రబాబును పొగిడేశారు. చంద్రబాబు నాయుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకున్నారు అంటూ చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఆ విషయంలో టీడీపీ కూడా చెప్పుకోవట్లేదు, కానీ కేటీఆర్ ఆ విషయాన్ని గుర్తు చేసి మరీ పొగిడేశారు. హరీష్ రావు కూడా చంద్రబాబును పొగుడుతున్నారు. దాంతో ఇది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతుంది. గతంలో ఇదే చంద్రబాబును బీఆర్ఎస్ నేతలు చాలానే తిట్టేశారు, కానీ ఇప్పుడు మాత్రం చంద్రబాబును పొగిడేస్తున్నారు. దాని వెనకాల కూడా రాజకీయ కోణం ఏమైనా ఉండొచ్చుగాక. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేంద్రంలో చక్రం తిప్పే స్థాయిలో ఉన్నారు. అంతేకాకుండా మోడీకి ఇప్పుడు చంద్రబాబు అవసరం చాలానే ఉంది. కాబట్టి చంద్రబాబుతో ఏమైనా అవసరాలు ఉంటాయని కూడా కేసీఆర్ భావిస్తుండొచ్చు. అందుకే ఇప్పటి నుంచే చంద్రబాబును మచ్చిక చేసుకునేందుకు ఇలా రాజకీయ వ్యూహాలను మార్చినట్టు చెబుతున్నారు కొందరు రాజకీయ నిపుణులు. కానీ కేసీఆర్ ఎందుకు ఎప్పుడు ఎలా మాట్లాడతారో కూడా చెప్పలేం. మరి ఈ సడన్ చేంజ్ వెనుక అసలు కారణం ఏమై ఉంటుందో చూడాలి.